అండి అందరికీ. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి 27th జూన్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. రేపటితో ఈ డేట్ అయితే ముగుస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈ పోస్టులకి వెంటనే అప్లై చేసుకోండి. అంటే 31st జూలై వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 1 వరకు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహిస్తామనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఇందులో వేకెన్సీస్ చూసినట్లయితే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి 4887 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే హవాల్దార్ పోస్టులకు వచ్చేసి 3439 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 8326 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హవాల్దార్ పోస్టులకు అయితే 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్ మరియు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన సౌత్ రీజియన్లో చీరాల మరియు గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నము, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ సెంటర్స్లలో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 2 సెషన్స్లో ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఫస్ట్ సెషన్లో న్యూమెరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్లో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెషన్లో జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ దాంట్లో 75 మార్క్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ టెస్టులు చూసినట్లయితే వాకింగ్ ఉంటుంది. వాకింగ్ మేల్స్కి వచ్చేసి 1600 మీటర్స్ వచ్చేసి 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ వచ్చేసి 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ టెస్టులు చూసుకున్నట్లయితే హైట్ మేల్స్కి వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్స్కి వచ్చేసి హైట్ 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 కేజెస్ వరకు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ అడ్మిషన్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వీటిలో ఏదో ఒకటి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% అయితే రావాలి. మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి 20% మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అవుతారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. అంటే రేపటితో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి టైం అయితే అయిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.